నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలకు 4వ రోజైన పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 1.70 లక్షల మంది పుణ్య స్నానాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరు కూడా లంచాలు ఇవ్వకూడదు. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్, అంబం, ఎడపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం. వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్, ఇందల్వాయి మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 9 లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి. నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండకు చెందిన తేజావత్ పీరు ఆవేదన. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రకటన. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ అధికారులకు సూచన. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌర గిరిజల వికాస్ పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లమల డిక్లరేషన్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజనుల సంక్షేమానికి 12,600 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతం, ఎవరో ఒక నాయకుడు వచ్చి అభివృద్ధి చేయాలని అనేవారు. సీఎంగా ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే నా గుండె ఉప్పొంగిపోతుంది. పాలమూరు నల్లమల ప్రాంత వాసిగా గర్వంగా చెప్పుకుంటా. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నా. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు వాసులను పిలిచేవారు. ఇక్కడి ప్రజలు కట్టిన ప్రాజెక్టులు నేడు దేశానికి వెన్నుముకగా నిలిచాయి. ఇక్కడి రైతులందరికీ ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఇస్తాం. 100 రోజుల్లో సోలార్ విద్యుత్ మోటార్ అందిస్తాం. అచ్చంపేట్ నియోజకవర్గంలో ప్రపంచానికి ఆదర్శంగా మారుస్తాం. దిగ్గజ కంపెనీలతో పోటీ పడేలా శిల్పారామం దగ్గర మహిళలకు స్టాళ్లు ఏర్పాటు చేశాం. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి భోజనం చేసి వచ్చాను. నేడు ప్రతి పేదవాడి ఇంటికి సన్నబియ్యం అందుతోంది. ఇప్పటి వరకు రైతుల కోసం 60,000 కోట్లు ఖర్చు చేశాం. పహల్గాం ఘటన తర్వాత ప్రధాని అంటే ఇందిరాగాంధీలా ఉండాలనే చర్చ వచ్చింది. ఆమె గతంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని 2 ముక్కలు చేశారు. 50 ఏళ్ల తర్వాత ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటున్నాం. దేశానికి స్వేచ్ఛనిచ్చిందే కాంగ్రెస్. అందరికీ భూమిని ఇచ్చిన ఆత్మగౌరవం నింపాలన్నది మా పార్టీ నినాదం. ప్రతి ఆదివాసి గుండెలో ఇందిరమ్మ ఉంటుంది అని రేవంత్ అన్నారు. సరస్వతి పుష్కరాల్లో 4వ రోజైన ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. త్రివేణి సంగమం పుష్కరిణికి జనంతో సందడిగా మారింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు పరవశించారు. దాదాపు 1.70 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మహిళలు సరస్వతి తీరం వెంట సైకత లింగాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. చీర, సారె సమర్పించి నదిలో దీపాలు వదిలారు. ముత్తైదువులకు వాయనాలిచ్చి ఆశీర్వచనాలు పొందారు. సాయంత్రం సమయంలో నది తీరాన సరస్వతి విగ్రహం ముందు నిర్వహించిన మహాహారతి క్రతువులు చూసి భక్తులు పరవశించిపోయారు. పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్గండ విద్యాశంకర భారతి మహాస్వామి పుష్కర స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీసుధా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సినీ నటుడు రాజేందర్ ప్రసాద్ పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. పుష్కర స్నానాలు చేసిన భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధానానికి చేరుకున్నారు. దైవ దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరి గంటల తరబడి నిరీక్షించారు. ఒత్తిడి, ఉక్కపోతతో ఒక చిన్నారి అస్వస్థతకు గురైంది. భక్తుల విహంగ వీక్షణం కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన హెలికాప్టర్లో కలెక్టర్ రాహుల్ శర్మ కొద్ది నిమిషాల పాటు జైరెడ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరూ కూడా లంచాలు ఇవ్వకూడదని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.
సోమవారం ఎడపల్లి మండలం నెహ్రూ నగర్, అంబం, ఎడపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. లబ్ధిదారులు కూడా ఎవరికైనా నాయకులు కానీ అధికారులు కానీ లంచాలు ఇచ్చినట్లయితే తెలిస్తే ఇళ్లను రద్దు చేయడమే కాక క్రిమినల్ కేసు పెడతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నిరుపేదలకు ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుని కార్యక్రమం చేపట్టిందన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తామన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు సూచించిన మేరకు ఇంటి నిర్మాణం పనులు చేసుకోవాలని అన్నారు. అధికారులు కూడా లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల సంస్థ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్ల రామ్మోహన్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈరెంటి లింగం, నాయకులు బంజ గామప్ప, నవీన్, ప్రతాప్ రెడ్డి, ప్రసాద్, ఎంపీడీఓ, ఎంపీఓ తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి, మేమందరం కలిసి ఏదైతే చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టిండ్రు. తప్పనిసరిగా దీంట్లో అంటే మీరు తొందరగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు డాక్రా గ్రూపులో ఉంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారంలో అక్కడక్క తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే కాస్త ముందుగా 24నే కేరళ తీరంలో ప్రవేశించి జూన్ మొదటి వారంలోనే తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలు గ్రామాల్లో పర్యటించారు. నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో రైతు బీమా 5 లక్షల రూపాయల చెక్కును జల్లాపురం గంగారం కుమారుడు ఇటీవల మరణించడంతో వారి కుటుంబానికి అందజేశారు. అనంతరం కేశాపూర్ గ్రామంలో మొటాడి రెడ్డి కళ్యాణ మండపాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. ఇందల్వాయి మండలంలోని రూప్లా నాయక్ తాండా కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు నాయక్ వివాహం నందు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం దర్పల్లి మండలం ఎంసీ తాండాలో జై భవానీ మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంహెచ్ చైర్మన్లు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్ నాయక్, దర్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాలరాజు, ఇందల్వాయి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ గౌడ్, డిచ్పల్లి మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని ఎంసీ తాండాలో ఇవాళ జగదంబ మాత, అదేవిధంగా శివలాల్ మహారాజ్, మరి బాపు రామరావు మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఆలయ నిర్మాణంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది, మీ తాండా. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ గారు, ఎక్స్ చైర్మన్. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద నుంచి బలావత్ మోహన్ అనే వ్యక్తి 9 లక్షలు వసూలు చేశాడని తేజావత్ పీరు అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాలు చూద్దాం. నిజామాబాద్ రూరల్ మండలం లింగితాండాకు చెందిన తేజావత్ పీరును తన బంధువైన సిరికొండ మండలం చీమన్పల్లికి చెందిన మలావత్ మోహన్ తాను చాలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించానని, నీకు కూడా ప్రభుత్వ ఉద్యోగం పోస్టు ఆఫీసులో ఇప్పిస్తారని మాయమాటలు చెప్పాడు. మోహన్ మాటలను నమ్మిన పీరు విడతల వారీగా 4 లక్షలు అతడికి చెల్లించింది. వీటిలో 3 లక్షలు తన భర్త ఫోన్ పే నుంచి చెల్లించగా మిగతా 1,00,000 రూపాయలు నగదు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న మోహన్
రేపు మాపు అంటూ దాటవేస్తున్నారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని లేదా తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని పీరు ఒత్తిడి చేయడంతో పోస్టాఫీస్లో ఉద్యోగం వచ్చిందని ఒక నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అది ఫేక్ అని తెలియడంతో పీరు మోహన్ను నిలదీయగా ఈ విషయం ఎవరికి చెప్పొద్దని కోర్టులో జాబ్ ఇప్పిస్తారని మళ్లీ నమ్మించి 5 లక్షలు వసూలు చేశాడు. కోర్టులో జాబు వచ్చిందని చెప్పి జిల్లా జడ్జి సంతకం ఫోర్జరీతో అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని ఇచ్చారని ఫీర్ ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు తేజావత్ పీరు సార్. మాది లింగితండా సార్, మండల్ నిజామాబాద్. చీమన్పల్లి మాలావత్ మోహన్ నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పాడు సార్. అతను అబద్ధం మాటలు చెప్పి నాకు జాబ్లో మోసం చేశాడు సార్. పోస్ట్ ఆఫీస్ జాబ్ ఇస్తా అంటే సార్ నేను 4 lakhs కట్టాను. దాని తర్వాత 3 lakhs ఏమో ఫోన్పే చేశాను సార్. 1 lakhs హ్యాండ్ క్యాష్ ఇచ్చిన వాళ్ళ వైఫ్కి, వాళ్ళ పిల్లల వాళ్ళకి సార్. మరియు ఇంకా అక్కడ నేను ఇబ్బంది పెడితే నాకు నాకు మనీ కావాలా, నాకు జాబ్ వద్దు, ఏమద్దు, నువ్వు మోసం చేశావని కోట్లాడితే సార్ నీ కోర్టులో వేకెన్సీ ఉంది. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కావని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తారని, రేవంత్ పరిపాలనతో విసుగు చెందుతున్న ప్రజలే ఆయన రాజకీయ ఆనవాళ్లను తెలంగాణ నుంచి శాశ్వతంగా చెరిపేస్తారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ కట్టిన అద్భుత కట్టడాలు, సెక్రటేరియట్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయం, అమరుల స్మారక జ్యోతి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, టీ హబ్ వంటి ఎన్నో ఆనవాళ్లను చెరిపేయడం ఎవరి తరం కాదన్న దిగజారుడు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు మాని ఇకనైనా ప్రజలకు హామీ ఇచ్చిన పరిపాలనపై దృష్టి సారించాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. ధాన్యం కొనేవారు లేక, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అమ్ముకోలేక బాధతో కల్లాల మీదే రైతులు ప్రాణాలు వదులుతుంటే, జీతాలు సరిగ్గా రాక చిన్న ఉద్యోగులు ప్రతిరోజు నిరసనలు తెలుపుతున్నా, రాష్ట్రంలో విచ్చలవేడిగా క్రైమ్ రేట్ పెరిగిపోతున్న రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అంతా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో మునిగిపోతున్నాడని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 104 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, ఏసీపీ వెంకటేశ్వర్లు రెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ పెట్టుబడులు పెట్టడానికి రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ప్రజాభవన్లో రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీ కార్జోయేవ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రష్యా కాన్సుల్ జనరల్ వాలేరీ కార్జోయేవ్కు వివరించారు. దేశంలో తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నామని, రాష్ట్రంలో ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల అభివృద్ధికి, అదేవిధంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విస్తరణకు కావలసిన సహకారాన్ని ప్రభుత్వం అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. టెక్స్టైల్, కోల్ ఇండస్ట్రీ, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి గురించి వివరించారు. రాష్ట్రంలో అద్భుతమైన మానవ వనరులను తీర్చిదిద్దిన ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని, రాష్ట్రంలో అద్భుతమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి చేయడానికి ప్రజాప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రం అనువుగా ఉంటుందని వివరించారు. భారత్, రష్యా దేశాల మధ్య మంచి సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సత్సంబంధాలు కొనసాగడానికి కావలసిన అన్ని రకాల సహకారాలు, సదుపాయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వాలేరీ కార్జోయేవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అడ్వాన్స్ టెక్నాలజీ పురోగమిస్తూ పరిశ్రమల అభివృద్ధిని గమనించామని చెప్పారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా, బయోటెక్నాలజీ, టీ హబ్, ఐటీ ఇండస్ట్రీ అభివృద్ధి చాలా బాగున్నందున రష్యా పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న వెంకటేశ్వర స్వామిని 84,571 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు తల నీరాలను సమర్పించారు. 3.49 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. వేసవి సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులుగా కొండపై భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీ అధికారులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. నందిపేట్ మండల కేంద్రం రాజ్నగర్ దుబ్బా ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నందిపేట్ పోలీస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఏసీపీ 3 సీఐలు 9 మంది ఎస్ఐలు 102 మంది పోలీస్ బందోబస్తు నడుమ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో 52 ద్విచక్ర వాహనాలకు సంబంధిత పత్రాలు లేనందున సీజ్ చేయగా బయోమెట్రిక్ ద్వారా 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కాలనీ కూడలి వద్ద గల హనుమాన్ టెంపుల్ దగ్గర యువతను ఉద్దేశించి కమ్యూనిటీ కాంటాక్ట్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సిపి ఆదేశాల మేరకు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆన్లైన్ మోసాలకు మత్తు పదార్థాలకు యువత బలి కావద్దని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, సమాజంలో ఇతరులను ఇబ్బంది పెట్టే ఎటువంటి విషయమైనా వ్యక్తులైనా రాజీ పడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అంతేకాకుండా ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాల్లో కమ్యూనల్ విషయాలపై అప్రమత్తంగా ఉండి అసత్య ప్రచారాలకు లోనవ్వకుండా వాట్సాప్ గ్రూపులలో లైక్లు, షేర్లు లాంటివి పెట్టకూడదని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయం DCSO నిజామాబాద్లో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు పేరు జోడించి దరఖాస్తులు ఆమోదం కోసం మజ్లిస్ బచావో తబ్రీక్ నాయకులు కోరారు. మజ్లిస్ బచావో తాహ్రీక్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మీర్ బష్రత్ ఆలీ, మజ్లిస్ బచావో తాహ్రీక్ నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ అబ్దుల్ బాసిత్ అవసరమైన చర్యల కోసం ఈ క్రింది విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నారు. జిల్లాలో అనేక మంది నిరుపేదలు కొత్త ఆహార భద్రతా కార్డులు, రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని ప్రాసెస్ చేసి మంజూరు చేయడంలో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని మజ్లిస్ బచావో తాహ్రీక్ జిల్లా అధ్యక్షుడు మీర్ బషారత్ ఆలీ పేర్కొన్నారు. జిల్లా పౌర సరఫరాల కార్యాలయానికి DCSO చాలా దూరం ఉండటంతో చాలా మంది రోజువారీ కూలీ కార్మికులు తమ దరఖాస్తులను అనుసరించడానికి కార్యాలయానికి రాలేకపోతున్నారు. ఆటో ఛార్జీలు ఖర్చు వారికి అదనపు భారం. ఇంకా కొంతమంది మధ్యవర్తులు తమ రేషన్ కార్డు పనిని DCSలో పూర్తి చేయడానికి పేద దరఖాస్తుల నుండి లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కావున అధికారులు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు ఆమోదించాలన్నారు. अस्सलाम वालेकुम, मैं मीर बशरत अली, निज़ामाबाद डिस्ट्रिक्ट सदर, मजलिस बचाओ तहरीक। आज हम कलेक्टर ऑफिस पर आए हैं। कलेक्टर ऑफिस पर आने का मकसद ये है कि हुकूमत गवर्नमेंट जो है नए राशन कार्ड्स के बारे में बहुत बड़े बुलंद बाग दावे कर रही हैं, मगर अमल देखें तो ज़ीरो है, क्योंकि पुराने जो राशन कार्ड्स इससे पहले जो अप्लाई हुए थे वो आज तक लोगों को नहीं मिले। वो इंक्वायरी के नाम पर उसको पेंडिंग में रखा गया है। तो हमने कलेक्टर साहब से मुलाकात की और तफसीलात उनको बताया है। तो कलेक्टर साहब ने कहा कि ठीक है, मैं उस पर गौर व खौस करते हुए उस पर अमल आवारी करूँगा, क्योंकि अगरचे राशन कार्ड नहीं है तो लोगों को बहुत सारे स्कीमा से महरूम होना पड़ रहा है। और जहाँ पे इंक्वायरी के लिए आ रहे हैं वहाँ पर जो है हर वार्ड के इंचार्ज कहकर अपने आप को इंचार्ज बताते हुए वो उनके लोगों को, यानी उनके जो कोई फॉलोअर्स है उनको बताते हुए वो काम कराकर भेजा दे रहे हैं। 2024-25 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్ బోర్డు రూపొందించిన నియమ నిబంధనల మేరకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామని ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ అన్నారు. మే 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర కిల్లా జూనియర్ కళాశాలలో నిర్వహించిన చీఫ్ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇదివరకే అన్ని విభాగాల అధికారుల సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని అన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని అన్నారు.
ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2వ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని అన్నారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో 36 సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి వసతి, మరుగుదొడ్లు, వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య సేవల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ నుండి ప్రశ్నపత్రాలు, బండ్లను పోలీస్ బందోబస్తుతో తీసుకెళ్లిన తర్వాత పరీక్ష కేంద్రంలో ఖచ్చితంగా సీసీ కెమెరాల ముందు మాత్రమే విప్పాల్సి ఉంటుందని అన్నారు. పరీక్ష కేంద్రంలో కేటాయించిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫర్నిచర్ను సమకూర్చుకోవాలని, అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లను నియమించి వారికి శిక్షణ ఇచ్చే బాధ్యత CSDOలదేనని అన్నారు. మధ్యాహ్నం నిర్వహించే 2వ సంవత్సరం పరీక్షల జవాబు పత్రాలు, బండ్లను సాయంత్రం పోలీస్ స్టేషన్లో నిక్షిప్తంగా చేసి మరుసటి రోజు ఉదయం తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్షల నిర్వహణ కమిటీ తన ఆధ్వర్యంలో పనిచేస్తూ పరిష్కరించేందుకు కృషి చేస్తుందని అన్నారు. పరీక్షలు పూర్తయిన వెంటనే సమీపంలోని పోస్ట్ ఆఫీసులలో జవాబు పత్రాల బండలను నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సెల్ ఫోన్లు కానీ ఇతర సాంకేతిక గాడ్జెట్లను ఎవరూ తీసుకురాకూడదని చూసే బాధ్యత CSDOలదేని బాధ్యత అన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన సిబ్బంది, ఉద్యోగులపై ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇంటర్ బోర్డు విద్యార్థులు హాల్ టికెట్లను ఇంటర్నెట్లోని నిక్షిప్తం చేయడం జరిగిందని, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్లు హాల్ టికెట్లు ఇవ్వకపోయినా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లవచ్చని జిల్లా ఇంటర్ విద్యాధికారి స్పష్టం చేశారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా వెంటనే హాల్ టికెట్లు అందరికీ ఇవ్వాలని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్ పైన ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా, స్టాంపు లేకపోయినా CSDOలు వారిని పరీక్ష కేంద్రంలోకి పంపాలని ఆదేశించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనక మహాలక్ష్మి, బాలుర కిల్లా కళాశాల ప్రిన్సిపల్ కాలిక్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు ముందు, పరీక్షలు జరుగుతున్నప్పుడు, పరీక్ష పూర్తయిన తర్వాత చేపట్టాల్సిన చర్యలను క్షుణ్ణంగా వివరించారు. ఈ సమావేశంలో 36 పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, కస్టోడియన్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడుస్తున్న కొన్ని విభాగాలు ఇప్పటికీ ఇన్ఛార్జీలతోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో ప్రత్యేక కమిషనర్ పోస్టు ఉండేది. విభజనలో ఈ పోస్టు ఏపీకి వెళ్లిపోగా తెలంగాణలో అప్పటి నుంచి ఇన్ఛార్జీల పాలన కొనసాగుతుంది. గత ఏడాదిన్నర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో DMEO, వైద్య విధాన పరిషత్తు కమిషనర్, ప్రజారోగ్య సంచాలకుడు, ఔషధ నియంత్రణ విభాగంలో డైరెక్టర్ జనరల్ లాంటి పోస్టులను రెగ్యులర్ చేశారు. కానీ ఆయుష్ విభాగానికి మాత్రం రెగ్యులర్ కమిషనర్, డైరెక్ట్ పోస్టును ఇంకా రూపొందించలేదు. వీటితో పాటు AD, హోమియో, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, బోర్డ్ ఆఫ్ ఇన్స్పెక్టర్ లాంటి పలు కీలక పదవులు కూడా రెగ్యులర్ కాకపోవడంతో అనేక అభివృద్ధి పనుల గురించి అడిగేవారు లేకపోయారు. ఆయుష్ కమిషనర్ లేదా డైరెక్టర్గా IASను నియమిస్తారు. ప్రస్తుతం రాష్ట్ర ఎయిడ్స్ నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా ఈ విభాగానికి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో అనేక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 800కు పైగా ఆయుష్, హోమియో, యునామీ క్లినిక్లను యోగా శిక్షకులు నియమించారు. కానీ తగిన ప్రచారం లేకపోవడంతో యోగా కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూపాలపల్లి, వికారాబాద్, సిద్దిపేటలో 15 కోట్లతో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రులను నిర్మించాం. వీటిలో నియామకాలు లేక ప్రారంభానికి నోచుకోలేని లేదు. హైదరాబాద్, వరంగల్లో ఉన్న ఆయుర్వేద కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. అమీర్పేట్లోని ప్రకృతి చికిత్సాలయంలో PG కోర్సు కూడా ప్రారంభించే ప్రతిపాదనలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులు ఆయుష్ విభాగానికి రెగ్యులర్ కమిషనర్ను నియమించడంతో పాటు ఇతర పోస్టుల రూపకల్పన చేస్తే వివిధ విభాగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షించి వీలుంటుంది. రహదారుల్లో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల కట్టడికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. కొత్తగా నియామకమైన 113 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ AMVIలతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయనుంది. వీరందరికీ క్షేత్రస్థాయి విధుల్లో వాహనాల తనిఖీలకు ఉపయోగించాలని నిర్ణయించింది. అదే సమయంలో తనిఖీల్లో టెక్నాలజీ వాడకాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ పరికరాల వాడకాన్ని ప్రణాళికల్ని రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. మొత్తం 8.4 కోట్ల నిధులు కావాలని ప్రతిపాదించింది. రాష్ట్రంలో రహదారి ప్రమాదాలకు అతివేగం ఒక ప్రధాన కారణం. వేగ పరిమితుల్ని నిర్దేశించినప్పటికీ చాలా
మంది వాహనదారులు పాటించట్లేదు. గత సంవత్సరం ఏకంగా 11.31 లక్షలు అధిక వేగం కేసులే నమోదయ్యాయి. 25,971 మంది అన్ని రకాల రహదారి ప్రమాదాల్లో బాధితులు అయ్యారు. అతివేగంతో వెళ్లే వారిపై కేసులు నమోదుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 40 స్పీడ్స్ గన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఒక్కదానికి 7 లక్షల చొప్పున 2.8 కోట్లు అవసరమవుతాయి. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వాహనాలను తనిఖీ చేసినప్పుడు వెహికల్ చెక్ రిపోర్టు VCRను మాన్యువల్ గానే నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత వివరాలు నమోదు జాప్యం కారణంగా ఎక్కువ వాహనాలను తనిఖీ చేయలేకపోతున్నారు. దీంతో ట్యాబ్ హ్యాండ్ హెల్డ్ డివైజ్లు కొనేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది. వీటితో వాహనదారుల ట్రాఫిక్ ఉల్లంఘనలకు రియల్ టైంలో ట్యాబ్లు నమోదు చేయవచ్చు. వాహనదారులు జరిమానాల్ని, పాత బకాయిల్ని వెంటనే చెల్లించడానికి వెసులుబాటు కలుగుతుంది. ఒక్కో ట్యాబ్ ధర 1.5 లక్షలు. 375 ట్యాబ్ల కొనుగోలుకు 5.6 కోట్లు ఖర్చు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల సంక్షేమం ప్రవేశపెట్టిన ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు అవగాహన కల్పించుకొని సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించాలని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం బీబీపేట్ మండలం యాడారం గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని రైతులు వరి పంటకు బదులు ఆయిల్ ఫామ్ సాగు చేసి అధిక దిగుబడితో పాటు అధిక సొమ్ము సంపాదించవచ్చని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగులో లేబర్ ఖర్చులు తక్కువగా అని డ్రిప్ ఇరిగేషన్తో సాగు చేయవచ్చని, దిగుబడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిని జ్యోతి, ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్కు 1 ఎకరానికి 4,200 సబ్సిడీ రూపంలో 4 సంవత్సరాలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. డ్రిప్ కూడా SC ST రైతులకు 100%, చిన్న సన్నకారు రైతులకు 90%, పెద్ద కారులకు 80% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అదేవిధంగా హిందుస్థాన్ యూనిలివర్ మల్టీనేషనల్ కంపెనీ నుండి విచ్చేసిన అధికారులు వరుణ్, విజయ, రామస్వామి ఖచ్చితంగా మన జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి కసరత్తు చేస్తున్నామని, రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేసుకుని లాభాలు సాధించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, హిందుస్థాన్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక చేతన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అందించారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని గౌరారం గ్రామంలో నూతనంగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 32 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున తమ వంతు సహాయంగా అందజేసి ఆదర్శప్రాయాలుగా నిలిచారు. ఈ యొక్క కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు హాజరయ్యారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రకారంగానే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలన్నారు. స్థానిక మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపి తన పంట పొలాలకు వచ్చిన 23 లక్షల నుండి 3 లక్షల వరకు 32 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి తన వంతు సహాయంగా 5,000 చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుడే అంటే డబ్బులు, భూములు, సంపదనే కాకుండా మానవత దృక్పథంతో మనసున్న మహారాజు, ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నా డబ్బు సంపాదన ధ్యేయంగా పనిచేసే ఈ రోజుల్లో ఇందల్వాయి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ఆయన మనసున్న మహారాజు. పేద ప్రజల ఆపదలో ఉన్నారంటే చాలు అక్కడికి వెళ్ళి వారిని ఆర్థికంగా ఆదుకొని వారి కుటుంబానికి సహాయపడతాడు. ఇలాంటి నాయకుడు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటారు. మధ్యలోనే కట్టుకోవాలి. దానికి ఎవరు తక్కువ కట్టినా బిల్లు రాదు, ఎవరు ఎక్క కట్టినా బిల్లు రాదు. మన ప్లింత్ ఏరియా అంటే స్లాబ్ ఏరియానే 600 లోపల ఉండాలి. మెట్లు పక్కకు, మేము మెట్లతో సంబంధం లేదు. మెట్లు కాకుండా అంటే మెట్లకు మళ్ళీ మీరు ఇప్పుడు మెట్లు వేసుకుంటే ఏమవుతుందంటే మీరు స్క్వేర్ అటు 6 ఫీట్లు ముందుకు జరపాల్సి వస్తుంది. అది కలుపుకొనే 600 ఫీట్లు ఉండాలి. లేదు తర్వాత మెట్లు కట్టుకుంటామంటే మీ ఇష్టం, ఆ తర్వాతనే కట్టుకోవచ్చు. ఇప్పుడు కంపల్సరీ మెట్లేం కంపల్సరీ కాదు. కాకపోతే కిచెన్ ఒకటి, టాయిలెట్స్ కంపల్సరీ. ఈ 2 మీ ఇంట్లో కంపల్సరీ ఉండాలి. నాగారం మైనార్టీ స్కూల్ రెసిడెన్షియల్ కళాశాలలో ఖాళీగా ఉన్న విద్యార్థులను భర్తీ చేసేందుకు కలెక్టర్ సమక్షంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు వాల్ పోస్టులను ఆవిష్కరించారు. నాగారం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 5 నుంచి 10వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను విద్యార్థులను భర్తీ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ఈ మేరకు పోస్టర్ను కలెక్టర్ చేతుల మీదుగా ప్రిన్సిపల్ బషీరుద్దీన్, ఉపాధ్యాయులు నరేష్, సమీర్ రెడ్డి, ముబీన్, ఇందిర ఆవిష్కరించారు. రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలని, ఈ పాఠశాల కళాశాలలో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. ఇవాళ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజీలో నిజామాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి 15 స్కూల్ జూనియర్ కాలేజీల కోసం మన గౌరవనీయులైన కలెక్టర్ గారు ఇవాళ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మా RLC బషీరుద్దీన్ సార్ మరియు మన తోటి ప్రిన్సిపాల్ గారితో ఇవాళ
విద్యా సంవత్సరం 2025-26 గాను అడ్మిషన్ల కొరకు పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు నిజామాబాద్ డిస్టిక్లో 17 నడుస్తున్నాయి. అందులో 9 బాయ్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రుడు వారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అనుబంధంతో రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొదటిగా కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు రైతులకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు. రైతులు తక్కువ యూరియా, వాటి సాగు ఖర్చు తగ్గించడం, అవసరమైన మేరకు రసాయనాలను వినియోగించే నేల ఆరోగ్యం కాపాడడం, రసీదులను భద్రపరిచి కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం, సాగునీటి ఆదాయం చేయడం, పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడం వంటి అంశాలను చర్చించారు. స్వప్న శాస్త్రవేత్త వానాకాలానికి అనువైన ప్రైవేట్ రకాలకు ధీటుగా వరి రకాలైన కూనారం 1638, వరంగల్ సిద్ధి 1119, రుద్రూర్ నుంచి విడుదలైన RDR 1200, RDR 1162 రకాలు మరియు రాజేంద్ర నగర్ నుంచి విడుదలైన RNR 15048 రాజేంద్ర నగర్ వరి 4 రకాల గురించి తెలియజేశారు. అలాగే నేల ఆరోగ్య పరిరక్షణ గురించి వివరిస్తూ అధిక రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని మరియు సేంద్రియ ఎరువుల వాడకం వల్ల పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి నేలల్లో కార్బన్ శాతం పెరుగుతుందని తెలియజేశారు. మరియు వరికి ముందు పచ్చి రొట్టె ఎరువులు సాగు చేసే భూమిలో కలిగా దున్నడం వల్ల పంటల్లో వేసే యూరియా శాతాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. మరియు భూసార పరీక్షల ఆవశ్యకత, భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వేయడం, వాటి ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విఠల్ పశు వైద్యాధికారి మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా పాడి పశువులు ఉన్న రైతులు ఖచ్చితంగా సమయానుసారంగా టీకాలు వేయించాలని, అదేవిధంగా మేలుజాతి పశువులకు రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. నూతన సాంకేతిక వచ్చిన కృత్రిమ గర్భధారణ గురించి, దానివల్ల లాభాల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో బివి రాజ్ కుమార్, ఎన్ స్వప్న, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి రెంజల్ మండలం సాయిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ తాడ్బిలోలి నర్సయ్య, మాజీ సర్పంచ్ తాడ్బిలోలి విఠల్, వెటర్నరీ డాక్టర్ రెంజల్ మండలం ఏఈఓలు అంజయ్య, సాయిలు, కుమారి, గంగాసాగర్ ప్రసాద్, గంగరాజు, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులను ఉద్దేశించి ఈ వచ్చే ఖరీఫ్ కాలంలో మన రైతులు పాటించవలసిన మెలకువలు, అలాగే ఎలాంటి విత్తనం అందుబాటులో ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన రకాలు కానివ్వండి, అదేవిధంగా వివిధ పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ఇక్కడ వరి పంట విస్తీర్ణం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి వరిలో రకాల అందుబాటులో ఉన్న రకాల గురించి, అలాగే దాంట్లో ఎరువుల యాజమాన్యం, అలాగే సస్యరక్షణ చర్యల గురించి మనం ఈరోజు రైతులకు వివరించడం జరిగింది. ఒక హెల్మెట్ విలువ ఒక జీవితంతో సమానం. అందుకే హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రుద్రూర్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలతో రుద్రూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో రుద్రూర్ సిఐ కృష్ణ, ఎస్ఐ సాయన్న, పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ ద్వారా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కలిగే నష్టాలను వాహనదారులకు వివరించారు. రుద్రూర్ బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మండల కేంద్రంలోని అంగడ్ బజార్ మీదుగా గాంధీ విగ్రహం గుండా జేఎన్సీ కాలనీ వరకు సాగి తిరిగి బస్టాండ్ వరకు నిర్వహించారు. సుందరయ్య జీవితం నేటి యువతరానికి, రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శమని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతిని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మరియు కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకడైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య తన చిన్నతనంలోనే 13వ ఏటనే వ్యవస్థలో ఉన్న అంటరానితనం, వివక్షత, ఇతర రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తన ఇంటి నుంచి కొనసాగించారని, గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని తన చదువుని మధ్యలోని ఆపేశారని, ఒక ఉన్నత భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరయ్య భూ పోరాటాలను నిర్వహించడంతో పాటు ప్రజలకు తక్కువ ధరలోనే వైద్యం, నిత్యావసర సరుకులు అందించడం ద్వారా
సేవా కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించవచ్చు ప్రజలకు మార్గం చూపారని, పార్టీలో చేరి పెట్టుబడులు, భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా అనేక ప్రజా ఉద్యమాలను నిర్వహించి పోరాటాలు చేశారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని భూస్వాములకు, జాగీర్దారులకు, జమీందారులకు, నిజాం నవాబుకు వ్యతిరేకంగా నిర్వహించడంలో నాయకత్వాన్ని వహించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు కంటిరెప్పలుగా కాపాడుకోవటం విశేష శ్రద్ధ చూపేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి సుజాత, కమిటీ సభ్యులు కటారి రాములు, నర్సయ్య, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి శిల్పలింగం, సిపిఎం కార్యకర్తలు ఉద్దవ్, శేఖర్ గౌడ్, శంకర్, దినేష్, విశాల్, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఉత్తరపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా చిన్నతనంలోనే సుందరయ్య గారు ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, రెడ్డి చాకిరికి వ్యతిరేకంగా, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అక్రమానికి వ్యతిరేకంగా తన బాల్యం నుంచే పోరాటాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి. అట్లాగే సిపిఎం పార్టీలో సభ్యులుగా చేరిన తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పంచే దాంట్లో సిపిఎం పార్టీగా సుందరయ్య గారి పాత్ర అద్వితీయం. అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశంలోనే సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ చివరికి తన కుటుంబంలో పిల్లలుంటే ఎక్కడ పార్టీ ఉద్యమంలో నష్టం జరుగుతుందో స్వార్థంగా ఆలోచిస్తామనేటువంటి ఆలోచనతో కుటుంబ నియంత్రణని పాటించి పార్టీ కోసం తన ఆస్తిని, తన సంపదని, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు సుందరయ్య గారు. వారి ఆదర్శాలని, వారి ఆశయాల్ని సిపిఎం పార్టీ కొనసాగించిందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్రాహ్మణపల్లి నందు జిలుగు విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ కాటిపల్లి నర్సారెడ్డి, వైస్ చైర్మన్ బైరి లక్ష్మణ్, సంఘం డైరెక్టర్లు, ఏఈఓ శ్రీకాంత్, గ్రామ రైతులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాన్స్వాడ పట్టణంలో వీక్లీ మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఓ ప్రైవేటు పాఠశాలలో అనుమతులు లేకుండా ఈ విద్యా సంవత్సరానికి గాను 2025-26లో అడ్మిషన్ చేపడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్ఓ, ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ బాన్స్వాడ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గారికి, నవీన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎల్ఎస్ఓ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రధానంగా బాన్స్వాడ పట్టణంలోని మార్కెట్ యార్డ్ రోడ్లో గల శ్రీ చైతన్య విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోటి పిఆర్ఓస్ని తిప్పుకుంటూ వాళ్ళ అడ్మిషన్లు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ అడ్మిషన్లు 2025-26 సంవత్సరానికి సంబంధించి సమ్మర్ క్యాంపులో భాగంగా 9వ రోజు శిక్షణ శిబిరంలో విద్యార్థులకు నృత్యం, కంప్యూటర్ ఎడ్యుకేషన్, యోగా, ధ్యానము, ప్రాణాయామం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి పట్టు రాజేశ్వర్ తెలిపారు. ప్రతిరోజు విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని, ఈ రోజు సుమారు 164 మంది విద్యార్థులు హాజరయ్యారని, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్లు అశోక్, కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్ శ్రీనివాస్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్ రూపేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని అతి ప్రశస్తమైనటువంటి త్రివేణి సంగమధాంలో సీతారాం ఆశ్రమంలో ఈ రోజు నుండి 7 రోజుల వరకు శతచండీ యాగం, భగవత్ సప్తాహ జరుగును. ఈ కార్యక్రమానికి భక్తజనులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మరియు త్రివేణి సంగమ స్నానాన్ని ఈ యొక్క వైశాఖ మాసంలో స్నానం ఆచరించిన ఎడల సమస్త పుణ్యములు కూడా కలుగునని పురాణంలో చెప్పడం జరుగుతుందని, కనుక ఆచరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కనులారా వీక్షించవలసిందిగా, తరలించవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో నిత్య అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రసాదాన్ని స్వీకరించారు. श्री सीताराम धाम संत सेवा आश्रम कंदाकुर्ती त्रिवेणी संगम के पावन पर्व में वार्षिक महोत्सव कार्यक्रम, शनि जयंती का कार्यक्रम, इसके उपलक्ष्य में सतचंडी महायज्ञ, श्रीमद् भागवत कथा, नित्य अन्नदान कार्यक्रम रखा गया है.
డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికి నిర్మాణం కోసం ముగ్గు వేయడం జరిగింది. గ్రామంలో 28 మంది లబ్ధిదారులకు గుర్తించి వారికి ఇల్లు మంజూరు పత్రాలు ఇప్పించినందుకు మా నాయకుడు వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఇందల్వై రేంజ్ కొట్టాలపల్లి సెక్షన్ నందు బీట్ పరిధిలోని అక్రమంగా రిజర్వ్ ఫారెస్ట్ నుండి అటవీ భూమిని చదును చేస్తున్నారని పక్కా సమాచారం మేరకు అటవీ ప్రాంతంలోని అక్రమంగా ప్రవేశించి అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్ను అటవీ శాఖ అధికారులు జప్తు చేసి ఇందల్వై రేంజ్ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్ఓ మోహన్ భట్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచిస్తాం. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలకు 4వ రోజైన పోటెత్తిన భక్తులు. ఇప్పటి వరకు 1.70 లక్షల మంది పుణ్య స్నానాలు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎవరు కూడా లంచాలు ఇవ్వకూడదు. ఎడపల్లి మండలంలోని నెహ్రూ నగర్, అంబం, ఎడపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం, వాతావరణ శాఖ వెల్లడి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కేశాపూర్, ఇందల్వై మండలంలో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి 9 లక్షల రూపాయలు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి. నిజామాబాద్ రూరల్ మండలంలోని లింగితాండకు చెందిన తేజావత్ పీరు ఆవేదనం. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. ఆయన ఆనవాళ్లు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రకటన. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.